నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు తాజాగా జరిగిన టూరిజం కాన్క్లేవ్ లో నడిచే హోటల్ రూములుగా తీర్చిదిద్దిన కార్వాన్లను చంద్రబాబు రామ్దేవ్తో కలిసి ప్రారంభం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు తీవ్ర విమర్శలు చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల. మాదక ద్రవ్య రహిత సమాజానం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సిపి రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీ షా పిలుపు. డ్రగ్స్ అమ్మిన వారిపై కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నామని స్పష్టం. మన దేశంలో సినీ తారలు కార్వాన్లు వాడటం సాధారణమే. అయితే విదేశాల్లో కొందరు తమ కార్వాన్లోనే నివసిస్తూ నచ్చిన చోటికి సాగిపోతూ జీవితం గడిపే ట్రెండ్ మొదలైంది. హుదూద్ తుఫాన్ నుంచి విజయవాడ వరదల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బస్సుని నివాసంగా మార్చుకొని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. స్వయంగా బస్సులోనే కాకరకాయ జ్యూస్ తయారు చేసుకునే ఆయనకు ఇలాంటి లైఫ్ ఆన్ వీల్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా జరిగిన టూరిజం కాన్క్లేవ్ లో భాగంగా నడిచే హోటల్ రూములుగా తీర్చిదిద్దిన కార్వాన్లను ఆయన బాబా రామ్దేవ్తో కలిసి ప్రారంభించారు. ఆ కార్వాన్లను పరిశీలిస్తూ అందులోని సౌకర్యాలు, ప్రమాణ అనుకూలత, ఖర్చులతో కూడిన ప్రయోజనాల గురించి నిర్వాహకులను ప్రశ్నించారు. అయితే ఓ వ్యక్తి ఆయనకు కార్వాన్ల గొప్పదనం వివరిస్తుండగా నవ్వుతూ "నువ్వు నాకు నేర్పిస్తున్నావా" అని సరదాగా వ్యాఖ్యానించారు. తన ప్రశ్న ద్వారా పర్యాటకులను ఎంత తక్కువ ఖర్చుతో ఆకర్షించవచ్చో తెలుసుకోవాలనేదే ఆయన ఉద్దేశం. పర్యాటక రంగంపై చంద్రబాబు విజన్ దశాబ్దాల క్రితమే మొదలైంది. ఆదాయ వనరుగా పర్యాటకాన్ని ప్రోత్సహించిన ఆయన కృషిని ఇటీవలే తెలంగాణ అసెంబ్లీలోనూ ప్రశంసించారు. ఏ ఇజం లేదు, ఉన్నదంతా టూరిజమే అంటూ ఉమ్మడి రాష్ట్రంలో నాడు చంద్రబాబు అనేవారని తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ నేత ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. టూరిజం కాన్క్లేవ్ ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు జగన్ కి లేదని ధ్వజమెత్తారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి మద్యం మాఫియా నడిపించారని ఆరోపించారు. నగరంలోని గాంధీనగర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రైతులు చనిపోతున్న జగన్ కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్ చేపట్టిన జలయజ్ఞాన్ని కూడా నిర్లక్ష్యంగానే వదిలేశారని విమర్శలు చేశారు. 6 నెలల్లో మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేస్తానని జగన్ చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. 5 ఏళ్లలో ప్రజా సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. కనీసం వైసీపీ కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా పోయారని, ఇప్పుడేమో 2.0 అంటూ మొహం చూపిస్తాడట అని ఎద్దేవా చేశారు. జగన్ చేసిన బల ప్రదర్శనలకు 3 బలి అయ్యారని ఆరోపించారు. ఆయన ప్రదర్శనపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. యోగా పేరుతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను తృప్తిపరచలేరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమం జిల్లా పర్యటన. ప్రతి జిల్లాకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి అన్న అంశాన్ని ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు, కార్యకర్తల దగ్గర నుంచే వాళ్ళ అభిప్రాయాలను సేకరించడానికి, వాళ్ళు ఇచ్చే సూచనలు తీసుకోవడానికి, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి కనుక్కోవడానికి ప్రతి జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ ఈ
కార్యక్రమం చేపట్టింది. నేను పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమం చేపడుతూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఇక్కడున్న నాయకులతో కార్యకర్తలతో చర్చించి ముందుకు ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ కార్యక్రమాలు ఏ ఇష్యూస్ హాట్గా ఉన్నాయి అన్న విషయాలపై చర్చించి ముందు కార్యాచరణ రూపొందించుకొని ఆ రీతిలో వెళ్ళటానికి నిర్ణయించుకుంటాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే ఎంత దారుణంగా ఉంది అంటే ఉన్న పార్టీలన్నీ మోడీ గారి తొత్తు పార్టీలే. వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వాళ్ళ నాయకులైనా ఈరోజు అందరూ మోడీ గారి జపంలోనే ఉన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సిపి రాజశేఖర్ బాబు కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత దీనిపైన అవగాహన కలిగి ఉండాలి. డ్రగ్స్ కు ఎవరూ బానిస కావద్దని సూచించారు. డ్రగ్స్ అమ్మిన వారిపై కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నామని వారు స్పష్టం చేశారు. అక్రమ రవాణాను అరికట్టే దిశగా చర్యలు చేపట్టినట్లు వారు వివరించారు. విజయవాడ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో భాగంగా విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో బందరోడ్ మీదుగా సాగింది. విద్యార్థులు వందలాది మంది మాదక ద్రవ్యాలకు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీషా అగ్రభాగాన నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్య రహిత సమాజం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత దీనిపైన అవగాహన కలిగి ఉండాలి. డ్రగ్స్ కు ఎవరూ బానిస కావద్దని సూచించారు. మహమ్మారిని మన సమాజం నుంచి తరిమికొట్టేనే మనం ఏదైతే మంచి సమాజం నిర్మాణం చేయడానికి, అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను సాధించడానికి, అలాగే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ డ్రగ్స్ని మనము నిర్మూలించాలి. దీనికి ప్రతి ఒక్క సిటిజన్ సొసైటీలో కృషి చేసి ఎక్కడ ఈ డ్రగ్స్ ఆచూకీ లేకుండా చేసి మన జిల్లాలో, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ లేని జిల్లాగా తీర్చిదిద్దడానికి మీరందరూ సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ ఇంత పెద్ద ర్యాలీ అలాగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిపి గారికి మళ్ళీ ధన్యవాదాలు చేస్తూ ఇది అగైన్ ప్రారంభం మాత్రమే. ఇటువంటి ఇంకా కొన్ని క్యాంపెయిన్స్ కార్యక్రమాలు చేసి మన జిల్లాలో ఈ డ్రగ్స్ గురించి, డ్రగ్ అడిక్షన్ గురించి, ఈ సబ్స్టెన్స్ మిస్యూజ్ గురించి చాలా అవేర్నెస్ తీసుకొచ్చి పబ్లిక్లో ఒక మంచి డ్రగ్స్ లేని జిల్లాగా మన జిల్లాను తీర్చిదిద్దాలని సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు సమాజంలోని వివిధ వర్గాలు అందరూ కలిసి ఈరోజు ఒక పెద్ద ర్యాలీ నిర్వహించబోతున్నాము. జిల్లా కలెక్టర్ గారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేయడం చాలా సంతోషం. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో మాదక ద్రవ్యాల వినియోగం మీద ఉక్కుపాదం మోపేదానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఎవరైతే డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో వారిని గుర్తించి వారి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు కట్టడమే కాకుండా
మోర్ దాన్ 1 ఎన్డీపీఎస్ యాక్ట్ ఉన్న వ్యక్తుల మీద పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ చేస్తూ ఆల్మోస్ట్ ఇప్పటికీ 11 ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపడం జరిగింది. అందులో 5 మంది మీద ఆల్రెడీ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వారిని కటకటాలు వెనక్కి నెట్టడం జరిగింది. ఇంకొక 20 మంది మీద ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలను ప్రోత్సహించే వాళ్ళని ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. పశ్చిమ నియోజకవర్గంలో కులమత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఎన్నికల్లో నియోజకవర్గానికి కొత్తవాడినైన తనను ఆదరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మౌలిక సదుపాయాల విషయంలో పూర్తిగా వెనుకబడి ఉన్న పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చే దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. చిట్టినగర్లోని మోతీ మసీదులో 47, 48, 49, 50 డివిజన్ల పరిధిలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ఎమ్మెల్యే సుజనా చౌదరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి అందుతున్న సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులై ఉండి పథకాలు అందని వారి వివరాలు నమోదు చేసుకున్నారు. డివిజన్లో పరిధిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి కుల మతాలకు అతీతంగా తనకు విజయం చేకూర్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అభివృద్ధి పథకాలు కూడా కుల మతాలకు అతీతంగా అర్హులైన అందరికీ అందిస్తామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల విషయంలో పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉందని, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ సీనియర్ నేత నాగుల మీరా, డివిజన్ల కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సిద్ధాంతపరంగా ప్రజాస్వామ్యంలో కులాలకి మతాలకి అతీతంగా ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో పాటించాలంటే సమర్థత సామర్థ్యం కలిగిన నాయకుడు ఉండాలి అని చెప్పి కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద వచ్చి నేను ఇక్కడ కంటెక్ట్ చేయాల. కానీ మీరు అందరూ కూడా నన్ను ఆదరించి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. చాలా సంతోషం. నేను ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టక ముందు నేను అనుకున్నది విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇప్పించే ప్రయత్నం చేద్దాం, దాంతో అందరూ బాగుంటారని అనుకున్నాను. కానీ ఈ నియోజకవర్గంలో నేను ఎలక్షన్ టైంలో ఎలక్షన్ క్యాన్వస్లో తిరిగినప్పుడు అసలు మా భారతదేశంలో మౌలిక సదుపాయాలు ఇంత దుర్భిక్షంగా ఉన్నాయా అనేది నాకు కళ్ళు తెచ్చుకున్నాయి. విజయవాడ లాంటి పట్టణంలో నడిబొడ్డలు ఉండే పశ్చిమ నియోజకవర్గంలో ఘోరాది ఘోరంగా ఉన్నాయి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి, దాని మీద ఫోకస్ చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి ఏమేమి స్కీముల్లో ఏమేమి డబ్బు తేగలము అనే విధంలో నేను చేస్తూ దాని మీద ఈ సంవత్సరం అంతా పనిచేస్తూ వచ్చాము. మౌలిక సదుపాయాలు ఏం చేయగలము, ఏం చేయలేము, టెంపుల్స్ కానీ, మసీదులకు కానీ, చర్చిలకు కానీ ఏం చేయగలం, తర్వాత డ్రైనేజ్ వ్యవస్థను ఏం చేయాలి, రోడ్లు ఏం చేయాలి, కొండ ప్రాంతం వాళ్ళకి ఏం చేయాలి, ఇదంతా కూడా ఈ సంవత్సరం దానికి అయిపోయింది. నిజానికి నేను సంవత్సరంలో సాధిద్దాం అనుకున్నంత నేను సాధించలేకపోయాను. కానీ ఇప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు తీసుకుని అవగాహన చేసుకున్నాం కాబట్టి చేయాలి. అట్లాగే నియోజకవర్గంలో వ్యాపారం చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా చందాలు దందాలు ఉండడానికి వీల్లేదు. ఆ విషయం మీద గట్టిగా పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో క్రీడాకారులకు అన్యాయం జరిగింది. క్రీడా యువజన శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజ నిజాలు వెలికి తీసేందుకు కమిటీ వేయటం జరిగిందని, రాజకీయాలకు అతీతంగా క్రీడల్లో ప్రతిభ కనపరిచిన వారిని శాప్ లో డైరెక్టర్స్ గా నియమించడం జరిగిందన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆధ్వర్యంలో శాప్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఉత్సాహంగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. శాప్ డైరెక్టర్స్ గా ప్రమాణ స్వీకారం చేసిన కె జగదీశ్వరి, ఈ రజని, ప్రేమ రవీంద్రనాథ్, పిబివిఎస్ఎన్ రాజు, బొమ్మసాని శివ, ఎస్ సంతోష్ కుమార్, ఏ రమణారావులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శాప్ కమిటీ మొత్తం ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ను క్రీడాంధ్రప్రదేశ్ చేయాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమని పేర్కొన్నారు. రాష్ట్రానికి నేషనల్ గేమ్స్ తో పాటు ఒలింపిక్ బిడ్ లో కూడా కొన్ని ఒలింపిక్స్ గేమ్స్ రావాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 2500 ఎకరాల్లో అమరావతి ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ రాబోతుందని, స్థల పరిశీలన జరుగుతుందని తెలిపారు. శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర
రాష్ట్రంలో ప్రతి నగరంలో, గ్రామంలో క్రీడలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. క్రీడల్లో రాజకీయాలు వద్దని హితవు పలికారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్పోర్ట్స్ పాలసీ తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబు సొంతమని, రాబోయే కాలంలో మంచి క్రీడా భవిష్యత్ రాష్ట్రానికి రాబోతుందన్నారు. రాబోయే కాలంలో 26 జిల్లాల్లో క్రికెట్ స్టేడియాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇవాళ చాలా ఆనందకరమైన దినం. ఎందుకంటే శాప్ మొత్తం కమిటీ ఏర్పడబోతుంది. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు ఇవాళ శాప్ అనేది ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని స్టేడియంలని బాగు చేయాలి. మనం గుర్తుంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు హైదరాబాద్కి ఒక నేషనల్ గేమ్స్ కానీ, ఒక ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ ఇటువంటి ఎన్నో తీసుకురావడం కాకుండా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రీడలకి చక్కటిగా ఒక 8 మంచి స్టేడియంలు కట్టి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం వల్లే ఇవాళ ఎన్నో అకాడమీలు అక్కడ స్థిరపడ్డాయి. చాలామంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఎన్నో స్థలాలు ఇవ్వటం వల్ల ఆ రోజు పుల్లల గోపీచంద్ గారు కానీ ఇటువంటి ఎంతోమంది ప్రముఖ క్రీడాకారులు వాళ్ళ అకాడమీలు స్థాపించబట్టే క్రీడల్లో మంచి అవకాశాలు వచ్చి క్రీడాకారులు మంచి ప్రతిభ చూపిస్తున్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక పండుగ వాతావరణంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్రీడలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు మీరందరూ గత సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నారు. ఈరోజు ఆయనకు క్రీడల పట్ల ఉన్న మమకారానికి ఈరోజు వేసిన బోర్డే ఒక నిదర్శనం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో రాజకీయ ప్రమేయం ఎక్కువగా ఉండి రాజకీయ నాయకులను మెంబర్లుగా వేసేవాళ్ళు. ఈరోజు మా ముఖ్యమంత్రి, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇద్దరు ఎక్కడ విద్యలో ఎలాగా రాజకీయ ప్రమేయం ఉండకూడదో క్రీడల్లో కూడా నిజమైన క్రీడాకారులకు మంచి జరగాలనే సదుద్దేశంతో ఈరోజు 10 మంది వేస్తే 10 మందికి క్లీన్ చిట్ ఇస్తూ రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఈ దేశ చరిత్రలో 421 మంది క్రీడాకారులు డైరెక్ట్గా ఈరోజు డిఎస్సి ద్వారా ఎంపిక చేయడం వితౌట్ ఎగ్జామ్తో భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం నియమించే ప్రతి నోటిఫికేషన్లో మా క్రీడాకారులు వాళ్ళకి ఏదైతే 3% రిజర్వేషన్ ఉందో ఆ 3% రిజర్వేషన్లో ఉద్యోగాలు వస్తాయి. ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యేదానికి దాదాపు 15,000 మంది క్రీడాకారులు ఉద్యోగస్తులుగా మారబోతున్నారు. ఇది ఒక చరిత్ర అవబోతోంది. మొత్తం రాష్ట్రం అంతా ఏదైతే క్రీడా రంగం ఏదైతే ముఖ్యమంత్రి గారు కలగన్నారో ఆ కళలకు అనుగుణంగా క్రీడాకారులు గతంలో ఏదైతే ఆశించారో అసోసియేషన్స్ ఏదైతే ఆశించారో తదనుగుణంగా ఈరోజు ఈ నియామకాలన్నీ జరుగుతున్నాయి. కిస్నా డైమండ్ గోల్డ్ జ్యువెలరీ విజయవాడ బందర్ రోడ్ సిద్ధార్థ్ నగర్ లో తమ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ను ఘనంగా ప్రారంభించినట్లు వెల్లడించింది. సంస్థకు 3వ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ ధోలకియా పాల్గొన్నారు. అత్యంత శుభప్రదమైన రథయాత్ర వేళ జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుక జరుపుకోవడానికి కిస్నా తమ వజ్రాభరణాల మేకింగ్ ఛార్జీలపై 100% వరకు తగ్గింపు, బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 25% వరకు తగ్గింపును అందిస్తుంది. వీటితో పాటుగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 5% తక్షణ తగ్గింపును కూడా అందిస్తుంది. హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకులు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ ధోలకియా మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో అధిక అవకాశాలు కలిగిన మార్కెట్లలో విజయవాడ ఒకటి. ఈ షోరూమ్ మా వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తృతం చేయనుందని చెప్పారు. అదే సమయంలో ప్రాంతీయ కేంద్రీకృత వినియోగదారుల ఆధారిత విధానం ద్వారా వ్యాపార అవకాశాలను తెరుస్తుందని అన్నారు. ఇది మా లక్ష్యమైన హర్ ఘర్ కిస్నాకు అనుగుణంగా ఉంటుంది.
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆభరణాల బ్రాండ్గా ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తామన్న మేము వజ్రాభరణాలను సొంతం చేసుకోవాలనే ప్రతి మహిళ కలను నిజం చేస్తున్నామని అన్నారు. అనంతరం కిస్నా డైరెక్టర్ శ్రీ పరాగ్ షా మాట్లాడుతూ విజయవాడలో మా షోరూం ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ మా కార్యకలాపాలను విస్తృతం చేసుకుంటున్నాం. ఇది రోజువారీ ధారణ మరియు ప్రత్యేక సందర్భాలు రెండింటికి అనువైన రీతిలో ప్రాంతీయ అభిరుచులను ప్రతిబింబించే ఆభరణాలను అందిస్తుంది. సాంప్రదాయం నుండి సమకాలీన శైలుల వరకు అందరికీ ఏదో ఒకటి ఈ షోరూంలో లభిస్తుంది. ఇది ఈ ప్రాంతంలోని ఆభరణాల కొనుగోలుదారులకు అసలైన గమ్యస్థానంగా మారుతుందని అన్నారు. ఫ్రాంచైజ్ భాగస్వాములు శ్రీజీ సుధాకర్ అండ్ బి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కిస్నా విశ్వసనీయ బ్రాండ్ కార్యకలాపాలు స్థానిక మార్కెట్ పై మా అవగాహనతో ఈ షోరూం ఆభరణాల వాణిజ్యంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉందన్నారు. సాంప్రదాయం ఆధునిక శైలి రెండింటినీ ప్రతిబింబించే ఉత్పత్తులను అందిస్తుంది అని అన్నారు. సమాజానికి తిరిగి ఇవ్వటం పట్ల కిస్నా నిబద్ధతకు అనుగుణంగా బ్రాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని, నిరుపేదలకు ఆహార పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించింది. First of all, so we are say very congratulations our partner Sudhakar Bhai and Srinivas Bhai, our franchise partner, and Hari Krishna Group and Krishna brand is very happy. Okay, today we start the 82 showroom in India. Krishna brand in launch 2005, and you know about the Hari Krishna Group in 1992, Surat and Mumbai diamond manufacturing and jewelry manufacturing. And now we are retailer last 2.5 years. And Krishna brand launched 2005 shop and shop. Today India available in 1,500 shop, largest diamond jewelry brand in India. And we are originally farmer. My father always said 2 words: honesty and hard work. So Krishna all team, Hari Krishna Group today 9,000 people and all our franchise partner, honesty and hard work that we give you in our Krishna consumer. Krishna so many different unique point, but Krishna main design consumer like the Krishna design. Daily and lightweight jewelry, easy everyday use. This jewelry is everybody use. Common man also use. Just we say in 5,000 rupees natural diamond jewelry we give you in Krishna. So any consumer buy. Maybe before he buy the gold jewelry, now convert to diamond jewelry. And Krishna policy also very transparency. In Krishna brand also everybody saying transparency. 90% buyback with making charge and 95% exchange. So much good about the Krishna brand, and good price about that is Krishna diamond manufacturing and jewelry manufacturing. And Hari Krishna Group about so many for society, Samaj. We any product sell every day sell, so we put the one plantation in Vijayawada, and one product we sell, then we give you needy people food. And today we organize the blood donation camp for society. So Hari Krishna Group and Krishna always believe together and good for society. So we very happy. And with Andhra Pradesh our third showroom and India 82 showroom. Krishna plan is big plan. One day 365 showroom in India. In Andhra Pradesh we have planned to 21 showroom. Very fast Krishna, very good response in Andhra Pradesh and Vijayawada. We tell all consumer in Vijayawada, okay, one time you visit diamond and gold jewelry, you must be visit our Vijayawada showroom. You like our design, you like our policy, you like our ethic and transparency, then sure you buy. So thank you so much. MG రోడ్లో కృష్ణా డైమండ్స్ షోరూమ్ ఈరోజు ఘన్శ్యామ్ డోలాకియా గారి చేత ప్రారంభించబడినది. ఇది కృష్ణా డైమండ్ గ్రూప్ ముంబైలో, సూరత్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ మైనింగ్తో తయారు చేసిన డైమండ్ ప్రొడక్ట్స్ ఇక్కడ కృష్ణా డైమండ్ స్టోరూంలో అమ్మబడతాయి. మన నిత్య జీవితంలో ఇంటర్నెట్ తో ప్రోగ్రామ్స్ ఎలా చేయవచ్చో తెలిపేలా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద విద్యార్థులతో ప్రాజెక్ట్ చేయించినట్లు శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుంద రామ్ నారాయణ తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత, ఉపయోగాలను తెలియజేసేందుకు బీఎస్సీ, బీకాం విద్యార్థులతో ప్రాజెక్ట్ చేయించామన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎక్కువగా చేస్తారని, డిగ్రీ విద్యార్థులతో ప్రాజెక్ట్స్ చేయించడం డిగ్రీ కళాశాలలో ప్రప్రథమంగా శారద కళాశాలలో చేయించడం జరిగిందన్నారు. పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయటంలో శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. విజయవాడ గాంధీనగర్లోని శారద కళాశాలలో టెక్స్పైర్ ఎక్స్పో 2K25 కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాలకు చెందిన బీఎస్సీ, బీకాం డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా తయారు చేసిన పలు నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. నిత్య జీవితంలో ఉపయోగపడే విధంగా పలు అంశాలను తీసుకుని విద్యార్థులు తయారు చేసిన పలు నమూనాలు ఆకట్టుకున్నాయి. శారద ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుందా రామనారాయణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సర్వనాగేశ్వర్ శర్మ, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎల్ శ్రీధర్, శారద ప్రొఫెషనల్ అకాడమీ చీఫ్ కోఆర్డినేటర్ వైవికే సత్యానంద్, ఎడ్యునో రోబోట్స్ నిర్వాహకులు షేక్ బాజీ భాషా ప్రదర్శనను ప్రారంభించి తిలకించారు. అనంతరం కుందా రామనారాయణ మాట్లాడుతూ బీకాం, బీఎస్సీ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద ప్రాజెక్ట్ నిర్వహించడం జరిగిందన్నారు. దానికోసం ఎగ్ను రోబోట్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. గత 45 రోజులుగా విద్యార్థులతో ప్రాజెక్ట్ చేయించారని అన్నారు. శిక్షణ తీసుకున్న విద్యార్థులతో ప్రాజెక్ట్స్ తయారు చేయించి ప్రదర్శనను ఏర్పాటు చేశామన్నారు. శారద జూనియర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ పిల్లలకు IoT పై అవగాహన కల్పించి వారి ద్వారానే 15 ప్రాజెక్టులు చేయించడం జరిగిందన్నారు. ఆ ప్రాజెక్టులన్నీ నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరమయ్యేవని చెప్పారు. బీకాం విద్యార్థులు సైన్స్ లో ప్రతిభ కనబరిచేటట్లు చేయటం గొప్ప విషయం అన్నారు. కళాశాలలో డిజిటల్ ల్యాబ్ ను ఈ సంవత్సరం ప్రారంభించామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లో విదేశీ విశ్వవిద్యాలయాలతో ముంబైలోని ఒక ఐటీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. శారద ప్రొఫెషనల్ అకాడమీ చీఫ్ కోఆర్డినేటర్ వైవికే సత్యానంద్ మాట్లాడుతూ కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రయోజకులు కావాలని మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా బోధనను అందిస్తున్నట్లు తెలిపారు. గత 50 సంవత్సరాలుగా విద్యాసేవలో ముందుంటున్న శారద డిగ్రీ కాలేజ్, శారద జూనియర్ కాలేజ్, శారద స్కూల్ నడుపుతున్న శారద ఎడ్యుకేషన్ సొసైటీ ఈ సంవత్సరం బీకామ్ విద్యార్థులకు, సెకండ్ ఇయర్ డిగ్రీ విద్యార్థులకు, అదే బీకామ్ కానీ బీఎస్సీ కానీ వారికి ఏంటంటే షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద ప్రాజెక్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానికోసం ఎడ్నో రోబోట్స్ సంబంధించిన భాషా గారితో మనం టైఅప్ చేసుకోవడం జరిగింది. గత 45 రోజులుగా పిల్లల చేత వారు ఏంటంటే ఆ ప్రాజెక్ట్స్ అనేవి చేయించడం జరిగింది. అంటే మనం నేర్చుకునే దీంట్లో ఇంటర్నెట్ ఎలా ఉపయోగపడుతుంది, మన నిత్య జీవితంలో ఇంటర్నెట్తో ప్రోగ్రామ్స్ ఎలా చేయొచ్చు అనే ప్రోగ్రాంలో పిల్లలందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. సో శారద ఎడ్యుకేషన్ సొసైటీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ జనరేటివ్ AI, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపార్టెన్సు అలాగే దాని ఉపయోగాల్ని పిల్లలందరికీ యూజ్ చేసే ఉద్దేశంలో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయించడం జరుగుతోంది. డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న డిగ్రీ కళాశాలలో ఇటువంటి ప్రాజెక్ట్స్ చేయించడం ఇదే మొదటిసారి. ఇంజనీరింగ్ కళాశాలలో అయితే ఆటోమేటిక్గా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ డిగ్రీ కాలేజీలో ఇలాంటివి చేస్తూ ఉండటంతో శారదా కాలేజీ పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందర ఉంటుందని ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మా కళాశాలలో ఈ డిగ్రీ యూనివర్సిటీ కార్యక్రమం ప్రకారము ఒక షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ సెకండ్ ఇయర్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ చేయించాలండి. ఆ నేపథ్యంలో గత 45 రోజులుగా మాకు క్యాంపస్లోనే ఈ ఇంటర్న్షిప్ చేయడం జరిగింది. ఈ ఇంటర్న్షిప్లో ప్రత్యేకత ఏంటంటే పిల్లలకి ఈ IoT మీద, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళతోనే దాదాపు ఇక్కడ ఒక 10-15 ప్రాజెక్టులు ఇక్కడ చేయడం జరిగిందండి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిత్య జీవితంలో ప్రతి మనిషికి అవసరమయ్యే ప్రాజెక్టులే. ఇవి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బీఎస్సీ విద్యార్థులతో పాటు బీకామ్ విద్యార్థులు కూడా ఉన్నారు. బీకామ్ విద్యార్థులకు కూడా ఈ సైన్స్లో వాళ్ళ ప్రతిభ కనపరిచేటట్టుగా చేయటం ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం అండి. ఇంతవరకు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఇంజనీరింగ్ కళాశాలలో చేసేవాళ్ళు. డిగ్రీ కళాశాలలో ఇది ప్రవేశపెట్టడం మా కళాశాలలోనే ప్రథమంగా జరిగింది. ఈ విధంగా చేయటం వలన పిల్లల్లో కూడా వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ కలిగి చాలా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్టులు చేస్తున్నామండి. మా కళాశాలలో ఈ సంవత్సరం డిజిటల్ ల్యాబ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము. దీంతో వలన మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోను, డేటా సైన్స్లోను ఫారిన్ యూనివర్సిటీస్తోనూ, ముంబైలో ఒక ఐటీ కంపెనీతోనూ MOUలో ఉన్నామండి.
ఇదందరికీ పిల్లలకు ఉపయోగపడే విధంగా మేము ఆ దిశగా ముందుకు పెడుతున్నామని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నానండి. నమస్తే. ఇప్పటివరకు మా కాలేజీలో అంత ట్రెడిషనల్ ఎడ్యుకేషనే జరుగుతూ ఉంది. సైన్స్ అవని, ఆర్ట్స్ అవని. ఇప్పటివరకు ట్రెడిషనల్గా చెప్తుంటే రామనారాయణ గారు సెక్రటరీగా వచ్చిన కాడి నుంచి కాలేజీలో అంత ఇన్నోవేషన్ థాట్స్ తోటి మోడర్న్ సొసైటీకి ఫ్యూచర్లో స్టూడెంట్ హౌ టు సెటిల్ ఇన్ దర్ లైఫ్ అనే దాని మీద ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. స్టూడెంట్స్కి ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఎట్లా ఉందో భవిష్యత్తులో రాకపోయే పిల్లలకు కూడా వాళ్ళ ఉద్యోగాలకు కూడా అనుకూలంగా ఉండేటువంటి చర్యలని చేపట్టారు. ఇవాళ రోజు చూసేటైతే మనం కంప్యూటర్స్ బేసిక్ నాలెడ్జెస్, ఆ పైథాన్ యొక్క బేసిక్ నాలెడ్జెస్, ల్యాబ్ కూడా పెద్ద పెద్ద ల్యాబ్స్ తయారు చేసి ఉంచారు. ఇప్పుడు కాలేజీలో ఇదివరకులాగా ఉట్టి ఆర్ట్స్కి ఒక సైన్స్కి ట్రెడిషనల్ పాఠాలు చెప్పుకుని పోవడమే కాకుండా స్టూడెంట్స్కి బేసిక్ ఫండమెంటల్స్ ఇన్ దే ఫ్యూచర్ లైఫ్, అంటే మనం అంటున్నారు కదా ఫ్యూచర్ లైఫ్లో అంతా ఏఐతో వస్తుందని చెప్పి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి దానికి తగ్గట్టుగా పిల్లల్ని మౌల్డ్ చేయటం అనేది ఈ రామనారాయణ గారు చేస్తున్నట్టు గొప్ప పని ఇది. అందుకని మా కాలేజీకి ఇదివరకంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఇన్నోవేషన్ క్యారెక్టర్స్ని చేసుకుంటూ వస్తున్నారండి. నేను చాలా కాలేజీ చూశాను, కానీ ఈ రకమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి కాలేజీ విజయవాడలో ప్రవేశపెట్టడం మొట్టమొదటిసారి అండి. అది మా సెక్రటరీ గారి యొక్క ఉదయం నుంచి వచ్చినటువంటి థాట్ ఇది. మా పిల్లలకి ఏదో అందించాలి, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రయోజకులు కావాలనే ఉద్దేశంతో శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీలో ఈ రకమైనటువంటి ఇది ప్రవేశపెడతాం. ఇది విజయవాడలోనే ఒక తలమానికంగా ఉంటుందని నా ఉద్దేశం. దీంతో పాటుగా నిన్న రీసెంట్గా మనం ప్రారంభించేటువంటి శారదా ప్రొఫెషనల్ అకాడమీ మా పిల్లలకి చదువుతో పాటుగా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారనే ఉద్దేశంతో శారదా ప్రొఫెషనల్ అకాడమీ కూడా స్టార్ట్ చేసి బ్యాంక్ కోచింగ్కి, అలాగే ఎస్ఎస్సి, రైల్వేస్ వీటన్నిటికీ కూడా తక్కువ ఫీజుతో వాళ్ళని బయటికి వెళ్ళిన తర్వాత మంచి ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా చేయటం అనేది ఆయనకు వచ్చిన సంకల్పం. కాబట్టి ఈ రకంగా దాన్ని కూడా మీరు బయట వాళ్ళు మా కాలేజీ వాళ్ళు కూడా వినియోగించుకుని మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదిస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. స్థూల ఉత్పత్తిలో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు గణనీయమైన పాత్రను పోషిస్తున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగ కల్పన, దిగుమతుల్లో కీలకంగా ఉన్నాయని ఎంఎస్ఎంఈ రంగానికి వచ్చిన గుర్తింపును పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అసోసియేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మురళీకృష్ణ ఇతర ప్రతినిధులు మాట్లాడుతూ స్థూల ఉత్పత్తిలో గణనీయమైన పాత్రను పోషించేవి ఎంఎస్ఎంఈలని తెలిపారు. ఈ వ్యవస్థ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ప్రతి సంవత్సరం జూన్ 27వ తేదీన ఎంఎస్ఎంఈ దినోత్సవం జరిపేలా 2017లో ఐక్యరాజ్య సమితి ఆమోదించిందని గుర్తు చేశారు. గత సంవత్సరం ఈ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ మంత్రిని నియమించిందని ఇది శుభపరిణామమన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి వచ్చిన గుర్తింపును పెంపొందించాలన్నారు. ఉద్యోగ కల్పనలో, దిగుమతుల్లో ఎంఎస్ఎంఈ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని గుర్తు చేశారు. అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జూన్ 27వ తేదీని అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవంగా జరుపుకోవడానికి ఐక్యరాజ్య సమితి 2017లో జరిగిన 74వ ప్లేనరీలో ఆమోదించడం జరిగింది. అప్పటి నుండి కూడా ఫ్యాప్సియా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ డే జరుపుకుంటూ ఉన్నాం. గత సంవత్సరం మన రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ శాఖలు ఒక మంత్రి గారిని కేటాయించినందువలన ఆ మంత్రి గారితో ఉత్సవాన్ని జరుపుకున్నాం. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇది ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగాన్ని ఐక్యరాజ్య సమితితో పాటు అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన గుర్తింపుని, దాని ఆవశ్యకతని తెలియపరచుకోవడానికి జరిపిన రోజు. ఉద్యోగ కల్పనలో, అదేవిధంగా ఎగుమతుల్లో, అదేవిధంగా స్థూల ఉత్పత్తుల్లో గణనీయమైన పాత్ర పోషించే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు
కొన్ని అభివృద్ధి ఆటంకాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా నిరోధించి మరింత చక్కగా మేము రాష్ట్రాభివృద్ధికి అదేవిధంగా జాతీయ స్థూల నిష్పత్తిని పెంచడానికి కూడా మా వంతు పాత్ర పోషిస్తామని తెలియపరచడానికి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో తొలి ఏడాది అనుకున్న రీతిలో అభివృద్ధి పనులు చేయలేకపోయామని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఈ ఏడాది పూర్తిగా అభివృద్ధిపై దృష్టి పెట్టి పనులు వేగం పరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా వర్షపు నీటి పారుదల వ్యవస్థను 1,70,00,000తో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 43వ డివిజన్ పరిధిలోని భవానీపురం ఐరన్ యార్డ్, 39వ డివిజన్ పరిధిలోని అండమాన్ బ్రహ్మయ్య రోడ్, 54వ డివిజన్ పరిధిలోని పంజా సెంటర్ సత్తార్ రోడ్లో వరద నీటి కాలువల నిర్మాణ పనులకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా తొలి ఏడాది కొంత జాప్యం జరిగిందన్నారు. సుజనా మిత్ర ద్వారా ప్రతి డివిజన్లో కార్పొరేటర్తో సమన్వయం చేసుకుని పనులను చేపడుతున్నామన్నారు. వర్షపు నీరు పారుదల సక్రమంగా లేక దోమలు పెరిగి వైరల్ ఫీవర్లు వస్తున్నట్లు తన దృష్టికి రావడంతో 1,70,00,000తో 4 డివిజన్లో పనులు చేపట్టామని, ఏడాది వ్యవధిలో ఈ పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఇంకా తక్కువ వ్యవధిలోనే పనులు చేసే విధంగా కాంట్రాక్టులతో మాట్లాడుతున్నారన్నారు. తనకు చేయి విరగటంతో 2 నెలల పాటు నియోజకవర్గంలోకి రాలేకపోయానని, తన కోసం ప్రార్థన చేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత నాగుల మీరా, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పలు డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. మనకు 1 ఇయర్ అయిన సందర్భంగా ఒకసారి అన్నీ నేను రివ్యూ చేసుకుంటే మనం కొంతవరకు చేయగలిగాం. నాకు ఎమ్మెల్యేగా నేను చేద్దాం అనుకున్నంత వరకు ఇంకా చేయలేదనేది నా ఉద్దేశం, చేయలేకపోయాను అనేది. ఇంకా నెక్స్ట్ ఇయర్లో బాగా ఇంప్రూవ్ చేసి ప్రజాసేవలో నిమగ్నం అవుదాం. ఈరోజు 43వ డివిజన్లో ముఖ్యంగా డ్రైనేజ్ వర్కు, రెయిన్ వాటర్ని నియంత్రించటం, తర్వాత ఎప్పటికప్పుడు ఎక్కడా కూడా వాటర్ లాగింగ్ అవ్వకుండా చేయటానికి ఈ వర్క్ ఓవరాల్గా అయితే 43, 55, 39, 54 4 డివిజన్లు కలిపి 7 కోట్ల వరకు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు శంకుస్థాపన చేశాం. ఇంజనీర్ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళు సుమారుగా ఎస్టిమేషన్ 1 ఇయర్ టైం ఇచ్చారు, కానీ 1 ఇయర్ అనేది చాలా ఎక్కువ పీరియడ్. దీనికి తప్పకుండా ఈ గారు కూడా చెప్పారు, త్వరగా ఇంకోసారి మళ్ళీ రీఎస్టిమేట్ చేసి, అంటే డబ్బుకు కాదు టైంకి, సంవత్సరం కాకుండా 3-4 నెలల్లో కంప్లీట్ చేయడానికని ఆ కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడి మళ్ళీ సబ్మిట్ చేస్తా అన్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఇంకా పరిశుభ్రంగా పెట్టుకోవడానికి అవకాశాలు వస్తాయని చెప్పిన నమ్మకం. పశ్చిమ నియోజకవర్గంలో చాలా సుదీర్ఘమైనటువంటి పెద్ద సమస్య ఏదైతే మన 43వ డివిజన్లో ఉన్నటువంటి మార్కెటింగ్ యార్డ్ దగ్గర నుంచి బొడమేరు వరకు డ్రైను చాలా అవసరమైంది. పశ్చిమలో 4 అవుట్ఫాల్ డ్రైన్స్ ఉంటే ఇది 4 అవుట్ఫాల్ డ్రైన్. 2014లో రోడ్డు క్రాస్ చేసి ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఏమాత్రం ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా చిన్నపాటి వర్షం వస్తే హౌసింగ్ బోర్డులో గుమ్మాలకి గోడలు కట్టినటువంటి నేపథ్యం. ఈరోజు 39వ డివిజన్లోని సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో స్టామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకి గౌరవ శాసనసభ్యులు, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు, అంటే మా సుజనా చౌదరి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎంతో కాలంగా మా డివిజన్లో రోడ్లు పెరిగినా కానీ డ్రైనేజ్ సిస్టమ్ పాతదవడంతో వర్షాకాలంలో స్థానికులు చాలా నీళ్ళు నిలిచిపోయి చాలా ఇబ్బంది పడుతుంటే ఆ సమస్య ఎలక్షన్లో వారి దృష్టికి రావడం, వారు త్వరితగతిన దీన్ని పట్టించుకుని స్పెషల్ గ్రాంట్తో విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా 7 కోట్లతో ఈరోజు వర్కులు స్టార్ట్ చేశారు. ఓన్లీ స్టామ్ వాటర్ డ్రైన్ వర్కులు. ప్రజలకు అత్యుత్తమ పాస్పోర్ట్ సేవలు అందించడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్ష వెల్లడించారు. పాస్పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్ లో ఉత్తమ పనితీరు కనపరిచినందుకు ఏపీ పోలీస్ కు ఉత్తమ పాస్పోర్ట్ అధికారిగా, విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్షకు గుంటూరు పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి అవార్డు లభించాయని వివరించారు. గత ఏడాది కూడా విజయవాడ పాస్పోర్ట్ కార్యాలయం ఉత్తమ కార్యాలయం విభాగంలో అవార్డు గెలుచుకుందని గుర్తు చేశారు. విజయవాడ
విజయవాడలో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటుతో ప్రజలకు సేవలు మరింత దగ్గరయ్యాయని వివరించారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి, రెన్యువల్ చేసుకునే వారికి ఇక నుంచి ఈ పాస్పోర్ట్ ఇస్తున్నామని శివహర్ష తెలిపారు. పాస్పోర్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ తో కూడిన ప్రత్యేకమైన చిప్ ఉంటుందని, దీనిలో పాస్పోర్ట్ యజమాని పూర్తి వివరాలు పొందుపరిచి ఉంటాయని తెలిపారు. ఫోర్జరీ, నకిలీ పాస్పోర్ట్లు సృష్టించకుండా ఇది ఉపయోగపడుతుందన్నారు. It's a moment of pride as well as gratitude to the citizens of Andhra Pradesh and also the our ministry that the passport services in Andhra Pradesh have been recognized in all aspects. I think you would have already got couple of informations from various sources because there was a long conference which happened in New Delhi for the last 3 days on Monday, Tuesday, Wednesday, which also included the high-level segment of Passport Seva Puraskars, where awards were given in various categories to various passport officers across the country. తెలుగులో చెప్తాం. సో గత 3 రోజులుగా సోమవారం నుంచి 3 రోజులుగా రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఢిల్లీలో ఆయన కార్యక్రమంలో అవార్డ్స్తో పాటు వేరియస్ మన పాస్పోర్ట్ సేవల్ని ఎలా మరింత మెరుగుపరచాలో ఉన్న దాని మీద చర్చలు జరిగి ఈ సందర్భంగా ఆయన అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇచ్చే పాస్పోర్ట్ సేవలను మన ఆంధ్రప్రదేశ్లో 2 పాస్పోర్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం అప్పటి నుంచో ఉంది, మీకు అందరికీ తెలిసింది. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ కూడా మొన్న మనం అఫీషియల్గా ఇనాగ్రేట్ చేసుకున్నాం. సో ఈ 2 పాస్పోర్ట్ ఆఫీసెస్ కలిపి ఆంధ్రప్రదేశ్ మొత్తంగా మన పాస్పోర్ట్ సేవల్ని మెరుగ్గా ఇస్తున్నందుకు ఈ పాస్పోర్ట్ సేవా దివస్ అంటే ప్రతి సంవత్సరం 24 జూన్ నాడు అంటే పాస్పోర్ట్ యాక్ట్ అమల్లోకి వచ్చిన రోజుని మనం గుర్తుగా చేసుకుంటూ మంత్రాలయం, విదేశ మంత్రాలయం మనకి ఎప్పుడు ప్రతి ఇయర్ రికగ్నైజ్ చేస్తుంది. మీకు లాస్ట్ ఇయర్ కూడా తెలుసు, మనకి ఈ ఆఫీస్కి బెస్ట్ ఆఫీస్ అవార్డు లాస్ట్ ఇయర్ వచ్చింది. జూలై 9న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్ర, తెలంగాణ ఎల్ఐసి యూనియన్ వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు ఇతర ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేపడుతున్నట్టు వెల్లడించారు. జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఎల్ఐసి బ్యాంక్ ఉద్యోగులు కలిసి బీసెంట్ రోడ్లోని ఎన్ఐసి కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు రాధాకృష్ణ మాట్లాడుతూ ఎల్ఐసిలో వెంటనే రిక్రూట్మెంట్ చేపట్టాలని, ప్రతిపాదిత లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు. ఇన్సూరెన్స్ రంగ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణ విరమించుకోవాలన్నారు. బీజేపీ 3వసారి అధికారం చేపట్టిన తర్వాత కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారని, లేబర్ కోడ్లు అమలు చేస్తే కనీసం కార్మికులు తమ సమస్యలపై నిరసన కూడా తెలియజేసే అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలో కనీస వేతనాలు అమలు కాక, ఉద్యోగ భద్రత లేక కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వీరి సమస్యలపై నిరసన తెలుపుకునే అవకాశం కోల్పోతారని, ఇది ఒక రకంగా దేశంలో నిరంకుశ విధానాలను అవలంబించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూలై 9న సమ్మె చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ సమ్మె జయప్రదానికి కార్మిక వర్గం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జూలై 9వ తేదీన సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు బ్యాంకింగ్ రంగంలోనూ, ఎల్ఐసి ఇన్సూరెన్స్ రంగంలోనూ జరగబోయే సమ్మెకి సన్నాహంగా ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఈ స్ట్రైక్ జరగబోతోంది. అట్లా ఏవైతే లేబర్ కోడ్స్ అమెండ్ చేశారో ఈ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఆపాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇవి యాజమాన్యాలకు అనుకూలంగా, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ ఇవన్నీ కూడా దాంట్లో చాలా ప్రమాదకరమైన అమెండ్మెంట్లు కూడా దాంట్లో ఉన్నాయి. ఏ రకంగా ట్రేడ్ యూనియన్స్ని నిర్వీర్యం చేయాలి, అట్లాగే కార్మిక వర్గాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ అమెండ్మెంట్స్, ఈ లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. వాటిల్ని అమలు కాకుండా నిరోధించాలని, అట్లాగే బ్యాంకింగ్ రంగాన్ని కానీ, ఇన్సూరెన్స్ రంగాన్ని కానీ ప్రైవేటీకరణ చేయకూడదని, పబ్లిక్ రంగంలోనే కొనసాగించాలని కోరుతున్నాం. జూలై 9వ తారీఖు జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో ఇన్సూరెన్స్ ఉద్యోగులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే అనేక ఖాళీలు ఎల్ఐసిలో ఉన్నాయి ఈరోజు. వాటిని అన్నిటి కూడా భర్తీ చేయాలని చెప్పేసి, రిక్రూట్మెంట్ జరగాలని చెప్పేసి, అట్లాగే ఎఫ్డీఏ 100% ఎఫ్డీఏకి వ్యతిరేకంగా కూడా మేము సమ్మె చేయబోతా ఉన్నాం. అలాగే ఇన్సూరెన్స్
ఆ చట్టాలకి సవరణలు తీసుకువచ్చేటువంటి ఉద్దేశంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టబోతా ఉన్నారు. వాటికి వ్యతిరేకంగా మేము సమ్మె చేయబోతా ఉన్నాం. అలాగే ఎల్ఐసి ప్రీమియం మీద చెల్లించేటువంటి జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి కోరుతూ కూడా మేము సమ్మెలో పాల్గొంటూ ఉన్నాం. దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ సమ్మెలో 20 కోట్ల మంది కార్మిక వర్గం పాల్గొనిపోతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి, అలాగే అంతకుముందు ఉన్నటువంటి 40 లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చి వాళ్ళ కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి చేయడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. కాబట్టి లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి రద్దు చేసి మళ్ళీ పాత చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. తమ సమస్యలను పరిష్కారం కోరుతూ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న వాటర్, పార్క్, వెహికల్ డిపో, మెకానికల్, డ్రైవర్లు, క్లీనర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్య, డ్రైనేజ్, టీపీ, ఎస్టీపీఐలు, మలేరియా కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే జూలై 2వ తేదీ నుండి సమ్మెను మరింత బలపరుస్తామని సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనిపూడి కాశీనాథ్ హెచ్చరించారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మె 3వ రోజు సైతం జరిగింది. ఈ సమ్మెలో వాటర్, పార్క్, వెహికల్ డిపో, మెకానికల్, డ్రైవర్లు, క్లీనర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ, డ్రైనేజ్, డిపి, ఎస్టీపీఐలు, మలేరియా కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. సమ్మెకు మద్దతుగా పాల్గొన్న సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ 36వ జీవో నెంబర్ ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు జీతం పెంచాలని, అలాగే తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. 12వ పిఆర్సీ ప్రకారం మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేని ఎడల జూలై 2వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అదే వైఖరి అవలంబిస్తుందన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో కార్మికుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి ఉద్యోగులతో పాటు కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఇది వర్గాల కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరింది. ఇంజనీరింగ్ కార్మికులు 3 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెకి సంబంధించి గత దశాబ్ద కాలంగా నడుస్తూ ఉన్నటువంటి ఏ ఒక్కటి కూడా డిమాండ్స్ పరిష్కారం కానటువంటి నేపథ్యంలో సమ్మెకి ఉపక్రమించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సమ్మె జయప్రదం కావాలని, ఈ సమ్మెకి సంబంధించి ఏ విధమైనటువంటి ఆక్షేపణలు లేకుండా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగి రావాలని చెప్పనని సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయసమ్మతమైనటువంటి కోరికలు ఇవి. వాటర్ సప్లై కానీ, పార్క్ సెక్షన్ కానీ, వెహికల్ డిపోలో ఉన్నటువంటి మెకానిక్లు, హెల్పర్లు కానీ, టౌన్ ప్లానింగ్లో ఉన్నటువంటి చైర్మన్లు కానీ, డేటా ఆపరేటర్లు కానీ, వీళ్ళందరికీ సంబంధించినటువంటి జీతాల పెంపుకి సంబంధించినటువంటి సమస్య ఇది. ఆ సమస్య మీదే 3 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళకి విజయవాడలో 3 రోజులు అవుతుంది. ఇంత మటుకి పిలిచి అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటని అడిగిన బాధ్యత లేదు. ఏదేమైనా వాటర్ సప్లై కానీ, పార్కులు, అట్లాగే మెకానిక్లు, స్ట్రీట్ లైటింగు, టౌన్ ప్లానింగు, కంప్యూటర్ ఆపరేటర్స్ వీళ్ళందరూ సమ్మెలో కూర్చున్నారు. వాళ్ళకి 3 రోజులు అవుతున్నా ఇక్కడ ఉన్న అధికారులు కానీ, పైన ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ ఎవరు మీ సమస్యలు చెప్పండి, పరిష్కారం చేద్దామన్న ఆలోచనలు అయితే లేరు. గత జూన్ మాసం 2వ తారీఖున చర్చలు జరిగితే చర్చల్లో మంత్రి గారు ఒకటే చెబుతున్నాడు, మేము 2 సంవత్సరాల దాకా పెంచే ప్రసక్తి లేదు, ఇప్పుడు రాష్ట్రం చాలా ఆర్థిక లోటులో ఉంది, మేము ఇప్పుడు దాన్ని కోడేసుకుంటూ తర్వాత మీ జీతాలు పెంచుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల ఉద్యోగులు, గ్రామ సర్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ సర్వే ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు నేటితో ముగిశాయి. గ్రామ సర్వేయర్ల సమస్యలపై అనేక సార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, కానీ ప్రభుత్వం ఎటువంటి పరిష్కారం చూపలేదన్నారు. సమస్యలు పరిష్కరించని నేపథ్యంలోనే గ్రామ సర్వేలంతా ఆందోళన బాట పట్టారని, ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే
నిరవధిక అధ్యక్షులకు సిద్ధం అవ్వాల్సి వస్తుందని తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ సర్వే ఉద్యోగులు ధర్నా చౌక్ లో 3వ రోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు సంఘీభావం తెలియజేశారు. సచివాలయంలో పనిచేస్తున్న సర్వేయర్స్ అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాజాగా జరిగిన టూరిజం కాన్క్లేవ్ లో నడిచే హోటల్ రూములుగా తీర్చిదిద్దిన కార్వాన్లను చంద్రబాబు రామ్దేవ్ తో కలిసి ప్రారంభం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు తీవ్ర విమర్శలు చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల. మాదక ద్రవ్య రహిత సమాజానం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సిపి రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీషా పిలుపు. డ్రగ్స్ అమ్మిన వారిపై కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నామని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.